సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ మోటోవర్క్స్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే NS200కి సర్వీసింగ్ చేస్తున్నాను. అంటే నా బండికి ఫుల్ సర్వీస్ అనమాట. సో ఈ సర్వీసింగ్ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే అతను పెట్రోల్ ఫ్లో అనేది చెక్ చేస్తున్నాడు. ఎందుకంటే బండి అనేది చిన్నది బిక్కుతుంది అనమాట. బండి బిక్కుతుంది కాబట్టి నేను ఒకసారి ఆ పైప్ ఏదైతే ఉందో కార్బొరేటర్ దగ్గర సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూడండి భయ్యా అంటే చెక్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్, చైన్, ఎయిర్ ఫిల్టర్ అవన్నీ మీకు అప్డేట్ ఇస్తాను చూడండి. ప్లగ్ అవన్నీ వరుసగా మీకు క్లీన్ చేపిస్తాను చూడండి ఒకసారి. సో పెట్రోల్ ఫ్లో అయితే బాగుంది. సో చూడండి. సో పైన కనిపించిన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లోనే ఎయిర్ ఫిల్టర్ అనేది ఉండేది. సో అది రీసెంట్గానే రిప్లేస్ చేశాను. సో అతను అడుగుదాం క్లీన్ చేద్దాం వద్దా అని. సో ఫస్ట్ అయితే ప్లగ్స్ అయితే చెక్ చేపిద్దాం చూడండి, స్పార్క్ ప్లగ్స్. సో గైస్ ప్లగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో ఫస్ట్ దీన్ని ట్రిపుల్ స్పార్క్ కదా NS, 3 ప్లగ్లు ఉండే, 3 ప్లగ్లు చెక్ చేయాలి. సో ఓపెన్ చేశాక మీకు కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను ప్లగ్స్. సో దాన్ని బట్టి అంటే క్లీన్ చేయడమా లేదా రిప్లేస్ చేయడమా ఏంటనేది చూద్దాం. సో గైస్ లక్కీగా ప్లగ్ అయితే బాగానే ఉంది. సో 3 ప్లగ్లు చెక్ చేసాం, 3 ప్లగ్లు బాగానే ఉన్నాయి. సో బాగానే అంటే క్లీనింగ్ కూడా అవసరం లేదన్నారు, పర్వాలేదు బాగానే ఉంది. సో మరి ప్లగ్స్ అయితే బిగిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసి ఏంటంటే సర్వీసింగ్కి ఇంజిన్ ఆయిల్ అనమాట. ఇంజిన్ ఆయిల్ మార్పించాలి. సో ఇంజిన్ ఆయిల్ తీసుకొద్దాం. NS200కి ఏది ఇంజిన్ ఆయిల్ బాగుంటుందో అడుగుతాను, అది తీసుకొస్తాను చూడండి. సో ఇంకో విషయం, ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు నార్మల్గా ఎవ్రీ సర్వీసింగ్ కానీ లేదంటే ఎవ్రీ 2 సర్వీసింగ్లకి కానీ ప్లగ్ ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేస్తున్నాను అనమాట. అది చాలా మంచిది. మీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను, పాస్ట్ వీడియోస్లో. సో ఎందుకంటే ఆ ప్లగ్ ఎయిర్ ఫిల్టర్ చెక్ చేస్తేనే బండి మైలేజ్, పర్ఫార్మెన్స్ 2 పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి బాగా. అందుకే మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను నేను. సో ఇంజిన్ అయితే తీసుకొద్దాం చూడండి. సో ప్లగ్ అయితే రిప్లేస్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు బాటిల్ అక్కడ ఇంజిన్ అయితే తీసుకొచ్చాను. సో నేను క్యాస్ట్రాల్ తెచ్చానమాట. అంటే ఇక్కడ అదే అవైలబుల్గా ఉంది, 20W50. ఇది NS 1 లీటర్ 200 ml అంట. అంటే 1 లీటర్ 200 ml ఎక్స్ట్రా వేయాలి. 1 లీటర్ బాటిల్ వేయకూడదు ఇప్పుడు NSకి. చాలామందికి NS వాడినది తెలిసే ఉంటుందిలేండి. సో 1 లీటర్ 200 ml తెచ్చాను చూడండి. సో మీరు చూడొచ్చు ఇవ్వండి, క్యాస్ట్రాల్ 20W50. సో ఇది ప్రైస్ వచ్చేసరికి 530 పడ్డది. దీని మీద చూస్తే 547 ఉంది, 1.2 లీటర్ బాటిల్. సో ఇది అంత బెస్ట్ ఇంజిన్ అని చెప్పను, బట్ మనకి చీప్ అండ్ బెస్ట్లో ఇది బాగానే ఉంటుంది. సో నేనైతే మోటివ్లు వాడమని రికమెండ్ చేస్తాను. సో అది అవైలబుల్ లేకపోతే క్యాస్ట్రాల్ తీసుకోండి. సో గైస్ ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ అయితే బయట తీస్తున్నారు, పాత ఇంజిన్ ఆయిల్ ఏదైతే బండిలో ఉంటుంది. సో నేనైతే 3000 కిలోమీటర్స్ కోసం మారుస్తాను. 3000 కిలోమీటర్స్ అయితే అయిపోయి. సో అక్కడ ఏదైతే ఉందో బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో చూడండి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ ఫిల్టర్ కూడా తీయాలి. 2 బయట తీస్తే కానీ అది రాదనమాట. సో ఓల్డ్ ఆయిల్ ఎంత వస్తుందో కూడా చెక్ చేద్దాం. అంటే 1200 ml లాస్ట్ టైం బజాజ్ షోరూమ్ వేసాడు. సో అంతా ఉందా లేదంటే ఏమైనా డ్రై అయిందా, దాన్ని బట్టి కూడా మనకి ఇంజిన్ కండిషన్ అనేది తెలుస్తుంది కదా. డ్రై అయిందంటే బోర్కి రావడం ఇది అంటారు చాలామంది మెకానికల్ చెప్పారు. సో అంతా చూడండి, అంతా ఉందో లేదో అని చూద్దాం. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే నాకు ఎక్కడ బండిలో సౌండ్లో కానీ ఏదైనా తేడా రాలేదు. స్మూత్గానే ఉన్నది బండి, ఎప్పుడు ఎలా ఉంటుంది అలానే ఉంది. సో చూడండి గైస్, ఆల్మోస్ట్ అప్పుడే లీటర్ పడిపోయింది దగ్గర. అంటే 700 ml 800 ml పడిపోయింది. సో ఇంకా పడుతుంది. సో ఇంజిన్ ఆయిల్ లెవెల్ అయితే నాదైతే తగ్గలేదు. సో మీరు ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉందో కూడా చెక్ చేయండి. సో ఇలాంటి టిప్స్ మీకు చూడండి, మీకు చిన్న టిప్స్ చెప్తాను. అంటే ఇవి చాలా చిన్నగా అనిపించవచ్చు, బట్ ఇవే మనకి బండి తాలూకు కండిషన్ అనేది మనకు తెలియజేస్తాయి అనమాట. సో మీరు సర్వీసింగ్కి ఇంజిన్ ఆయిల్ లెవెల్ అనేది చెక్ చేయించండి. అంటే తీసినప్పుడు చెక్ చేపిస్తే మీకు చాలా మంచిది అది. సో మీకు ఇంజిన్ బోర్కి వచ్చిన ఏది వచ్చినా ముందే మీకు సిమ్టమ్స్ వస్తే మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. కొంచెం మెయింటెనెన్స్ పెంచితే బండి సెటరేట్ అవుతుంది. లేదు బోర్కి వచ్చిందంటే సచ్చినట్టు ఇంజిన్ మార్చుకోవాలి మళ్ళీ. సో నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ వేయడం ఇంకా. సో ఈ ఇంజిన్ ఆయిల్ అయితే మనోడు నాకు రికమెండ్ చేశాడు, క్యాస్ట్రాల్. సో మీరు ఎంతమంది క్యాస్ట్రాల్ వాడుతున్నారో ఒకసారి అంటే మీ ఎక్స్పీరియన్స్ NSతో క్యాస్ట్రాల్ వాడితే ఎలా ఉందో చెప్పండి. నేనైతే మోటివ్లు వాడేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి వచ్చేంత టైం లేదు. బయట దొరికిన మోటివ్లో నాకు ఎందుకో అంత ఆన్లైన్లో దొరికింది బెస్ట్ అనిపిస్తుంది. బయట కొంచెం తేడాగా ఉంది, అంత ఒరిజినాలిటీ రాలేదు. బయట మోటివ్లు అమ్ముతున్నారు కొంతమంది. సో నేను ఇంకా క్యాస్ట్రాల్ తెచ్చాను. క్యాస్ట్రాల్ వేసేద్దాం ఈసారికి. ఇది కూడా అంత వరస్ట్ ఏం కాదు. ఇది మీడియం ఆయిల్ అనమాట. అది ఫుల్లీ సింథటిక్ ఆయిల్, ఇది సెమీ సింథటిక్.
అంటే మీకు అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ రాదు, అలాగని అంత వరస్ట్ రాదు. మీకు స్మూత్నెస్, పికప్ అవన్నీ నార్మల్గా ఉంటాయి. సో మోటిల్ ఏదైతే ఉందో, మీకు మోటిల్ 7100 సిరీస్ ఉంటుంది కదా, అది వేస్తే మీకు వెంటనే తేడా వస్తుంది అనమాట ఇంజన్లో. మీకు ఇంచుమించు మీకు ఒక కొత్త బండి కొన్ని ఫీలింగ్ వస్తుంది. నిజంగా చెప్తున్నాను. మోటిల్ నేను చాలా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నేను వాడాను కాబట్టి. అది దాని స్మెల్ కూడా వేరేగా ఉంటుంది, మోటివ్ కలర్ కూడా వేరేగా ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ భలే ఉంటుంది మోటివ్. సో చూడండి, ఇంజిన్ ఆయిల్ అయితే వేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా వేయాలి. 1200 ml. నేనైతే మొత్తం వేసేమన్నాను, ఒక 50 ml కూడా వెనక్కి తీయకండి, మొత్తం వేసేయండి. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ అనేది తక్కువ అయితే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదులేండి. 100 ml 200 ml పెద్ద తేడా వచ్చింది, బట్ మీకు హీటింగ్లో వైబ్రేషన్లో మాత్రం తేడా వస్తుంది. బండి అంత స్మూత్గా ఉండదు, హార్డ్ అయిపోద్ది. నెక్స్ట్ హీటింగ్ కూడా ఎక్కిపోద్ది బండి లైట్గా. అదే మనం ఇంజిన్ ఆయిల్ అనేది ఫుల్గా ఉండదు అనుకోండి, మనకి ఏంటంటారు వైబ్రేషన్ అనేది తక్కువ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది బండి. సో అది గైస్. సో ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేసాం. నెక్స్ట్ డిస్క్ ఆయిల్ మార్చాలి. కొన్ని డిస్క్ ఆయిల్ అయితే తీసుకొచ్చాను. డిస్క్ ఆయిల్ కూడా మీరు చెక్ చేయించాలి, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త డిస్క్ అయినా పాత డిస్క్ అయినా, అంటే కొత్త బండి అయినా పాత బండి అయినా, డిస్క్ ఆయిల్ అనేది మనకు తెలియదు, కానీ ఎండిపోతుంటుంది చాలా వరకు. అది ఎండిపోవడం వల్ల మీకు ఎలా తెలుస్తుంది అంటే, బ్రేక్ అనేది లూజ్ అయిపోతుంది. బ్రేక్ పడుతుంది కానీ లూజ్ అయిపోతుంది. దీనికి లూజ్ టైట్ ఉండవు కదా, డైరెక్ట్ డిస్క్ ఆయిల్ వేస్తే సెట్ అయిపోద్ది, లేదంటే అది లూజ్ అయిపోద్ది. సో డిస్క్ ఆయిల్ అనేది మార్పిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అతను క్లీన్ అయితే చేస్తున్నాడు మొత్తం. ఫస్ట్ డిస్క్ ఆయిల్ వేసే ముందు అయితే మొత్తం క్లీన్ చేయించుకోవాలి. సో మొత్తం క్లీన్ చేస్తాడు. సో నెక్స్ట్ ఇప్పుడు డిస్క్ ఆయిల్ మార్చడమే. సో గైస్, మీరు చూడవచ్చు, డిస్క్ ఆయిల్ అయితే వేస్తున్నాం. తాళం యూస్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. అది కవర్ కొంచెం టైట్గా అనుకుంటా. సో అది 50 రూపీస్ పడుతుంది డిస్క్ ఆయిల్. కంపెనీ నాకు తెలీదు, నార్మల్ కంపెనీ. సో చూడొచ్చు, డిస్క్ ఆయిల్ ఎంత పడుతుందో అంతే వేయాలి, ఎక్స్ట్రా కూడా వేయకూడదు. ఎక్స్ట్రా వేసినా కూడా ప్రాబ్లం, ఎందుకంటే అది ఏమంటారు, ఆయిల్ సీజులు కొట్టేస్తాయి కింద, డిస్క్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఎంత వేద్దే అంతే వేయాలి. చూడండి, ఇంత వేసారుగా సరిపోద్ది కరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ ఆ మూత బిగించడం. సో ఇప్పుడు మళ్ళీ ఆ క్యాప్ బిగిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే డిస్క్ ఆయిల్ బిగించిన తర్వాత నెక్స్ట్ చైన్ చెక్ చేయించాలి. సో బ్యాక్ డిస్క్ ఆయిల్ కూడా చెక్ చేస్తున్నాడు మనోడు. బ్యాక్ డిస్క్ ఆయిల్ ముందు ఫుల్గానే ఉందన్నాడు, సో ఉంచేసాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు చైన్ చెక్ చేద్దాం. ఇదే ఫైనల్ అనమాట. చైన్ చెక్ చేస్తే అయిపోయినట్టే. సో చైన్ చెక్ చేస్తాం చూడండి. సో గైస్, ఇందాక ఎయిర్ ఫిల్టర్ అన్నాం కదా, ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్గానే ఉంది, మీకు చెప్పడం మర్చిపోయాను. ప్లగ్స్ క్లీన్ చేశారు కానీ ఎయిర్ ఫిల్టర్ కొత్తదే కాబట్టి అది ఓపెన్ చేయలేదు అనమాట ఇంకా. సో మీరు ఎయిర్ ఫిల్టర్ మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇవ్వండి చైన్. ఇప్పుడు మన చైన్ కూడా చెక్ చేశాడు. చైన్ టైట్ అయితే సరిపోయింది, అంటే టైట్ లూజ్ ఉంటుంది కదా, టైట్గానే ఉంది. సో కొద్దిగా ఆయిల్ వేయమని చెప్పాను. నేనైతే మీకు చైన్ స్ప్రే రికమెండ్ చేస్తాను. ఏ కంపెనీ అయినా సరే చైన్ స్ప్రే ఉంటుంది కదా, చైన్ స్ప్రే కొడితే మంచిది. సో ఇప్పుడు నా దగ్గర చైన్ స్ప్రే లేదు, అవైలబుల్గా లేదు కాబట్టి కొంచెం ఆయిల్ పెడితే మనకి ఫ్రీనెస్ అయినా వస్తుంది అనమాట చైన్. సో ఇంతే గైస్ వీడియో. సో మొత్తానికి మన సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వేరే పనుల్లో ఉన్నారు. సో మన బండి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఈ డొక్కు కూడా పట్టుకొని ఉన్నాను. సో అంటే అయిపోయింది, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేసి కామెంట్ చేసి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా రోజు డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ కలుద్దాం. ఉంటా కదా అయితే, బాయ్.